హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నితీష్ కుమార్ గారు ఆ పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఆయన రాజ్యసభ మెంబర్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ మెంబర్గా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉంది. ఆ తరువాత ఆయన కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిగా బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇలా రాజ్యసభకి వెళ్ళడం అనేది చాలా వరకు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఇక్కడ శ్రీ నితీష్ కుమార్ గారి గురించి ఆలోచిస్తే ఆయన కొడుక్కి బీహార్లోని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి ఇచ్చేటట్లుగా, చీఫ్ మినిస్టర్ పదవి బీజేపీ వారు తీసుకునేటట్టుగా ఒప్పందం చేసుకొని ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళుతున్నారని చెప్పి మనకి సమాచారం వస్తుంది. దీని మీద మన రాష్ట్రంలో ఓ 2 విషయాలుగా ప్రధాన చర్చలు జరుగుతున్నాయి. ఈ 2 విషయాలు ఏంటి, దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇక్కడ బీహార్లో నితీష్ కుమార్ గారిని ముఖ్యమంత్రిగా తప్పించినట్టే ఇంతకుముందు మహారాష్ట్రలోని శివసేన అధిపతిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే గారిని కూడా ముఖ్యమంత్రిగా తప్పించి బీజేపీ వారు అక్కడ కూడా అధికారం చేజిక్కించుకోవడం జరిగింది. ఇక్కడ సామాజిక మాధ్యమాల్లోని కొంతమంది ఎనలిస్టులు చెబుతున్న దాని ప్రకారం బీజేపీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకొని తరువాత ఆ పార్టీనే ముంచేసే పరిస్థితికి వచ్చి వాళ్ళే పూర్తి స్థాయిలో పగ్గాలు చేతికి తెచ్చుకుంటారు. దీని మీద చాలాసార్లు ఉదాహరణలు కూడా ఉన్నాయి అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని వెనక్కి నెట్టి రాష్ట్ర పగ్గాల్ని బీజేపీ తీసుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇదే విధంగా వాళ్ళు అణగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తారు, భవిష్యత్తులో ఇదే జరుగుతుంది అని కొన్ని కథనాలు రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నితీష్ కుమార్ గారికి కానీ ఏక్నాథ్ షిండే గారికి కానీ బీజేపీకి ఉన్న స్థానాల కన్నా తక్కువ స్థానాలే వాళ్ళు విజయం సాధించడం జరిగింది. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అనేది అత్యంత బలంగా ఉన్న ఒక పార్టీ. అదేవిధంగా క్షేత్రస్థాయిలోనే వేలునుకున్న పార్టీ ఇది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా స్టేక్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి బీజేపీకి 1 or 2% ఓటింగ్ కూడా ఉండే పరిస్థితి ఇక్కడ లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని వెనక్కి నెట్టి బీజేపీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకుంటాదు అనేది చాలా వరకు జరిగే విషయాలు అయితే కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అంత అసమర్థుడైన నాయకుడేమి కాదు. నితీష్ కుమార్ లాగా లేదంటే ఏకనాథ్ షిండే గారి లాగా లొంగిపోయే తత్వం ఆయనది కాదు. ఆయన కూడా రాజకీయ చతురత ఉన్న వ్యక్తే. అదేవిధంగా ఆయనకి ఉపయోగకరంగా ఉన్నంత వరకు బీజేపీతో ఆయన సానుకూలంగానే వ్యవహరిస్తారు. ఆయన పదవికే ఎసరు వచ్చేటప్పుడు ఆయన ఖచ్చితంగా ఎదురు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పూర్తిగా కొట్టివేయతగిన అంశం. ఇక్కడ బీజేపీ ఏదో ఇక్కడ పాతుకుపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తారు అనేది పూర్తిగా అసంబద్ధమైన వాదన. ఇంతకుముందు బీజేపీ అయితే ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి దాదాపు 2024 సంవత్సరం వరకు ఎలాగైనా సరే చంద్రబాబు నాయుడు గారి పరపతిని తగ్గించడం, తెలుగుదేశం యొక్క ఓటు బ్యాంకుని కొల్లగొట్టడం చేయడానికి చాలా ప్రయత్నాలు చేసింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారితో అంటకాగి చాలా తీవ్రంగా చంద్రబాబు నాయుడు గారికి నష్టం చేకూర్చడానికి ప్రయత్నాలు చేసింది. కానీ అవేవీ ఫలించలేదు. చివరికి ఇంకా తప్పదు అనే పరిస్థితిలోని తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ దీంట్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా వరకు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ చంద్రబాబు నాయుడు గారి
ప్రస్తుతం ఏమీ చేయలేము, కాబట్టి చంద్రబాబు నాయుడు గారితోనే పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్దాం అనే నిర్ణయం తీసుకొని ఆ దిశగానే ప్రస్తుతం అడుగులు వేస్తుంది. భవిష్యత్తులో కనీసం ఇంకో 10-15 ఏళ్ళ వరకైనా సరే తెలుగుదేశం పార్టీని పక్కకు నెట్టి ఆ ప్లేస్ని సొంతం చేసుకునే పరిస్థితి బీజేపీకి అయితే వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంది. ఇక రెండవ విషయం, ప్రస్తుతం 1-2 రోజులుగా కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారిని కూడా కేంద్ర ప్రభుత్వంలో తీసుకొని ఆయనకి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పదవిని ఇస్తారు, ఇక్కడ లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేస్తారు అని కూడా కొన్ని వార్తా కథనాలు రావడం జరుగుతుంది. ఇది కూడా అంత నమ్మదగ్గే విషయం అయితే కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్ర రాజకీయాలను వదిలిపెట్టి కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం అయితే చాలా వరకు తక్కువగానే ఉంది. ఆయనకి కేంద్ర రాజకీయాలకు వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇంతకు ముందే వెళ్ళి ఉండేవారు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా మన రాష్ట్ర రాజకీయాల మీదే ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అటువంటి ప్రతిపాదన వచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా దాన్ని తోసిపుచ్చడానికే ఎక్కువగా అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీ నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చేయడం అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే విషయం కాదు. ఎందుకంటే తెలుగుదేశంలో లోకేష్ గారికి మద్దతు చాలా భారీ ఎత్తున పెరిగి ఉండవచ్చు. తెలుగుదేశం కేడరు లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఒప్పుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ నడుస్తుంది సంకీర్ణ ప్రభుత్వం. జనసేన బీజేపీ నుంచి ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా చేయడానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జనసేన ప్రస్తుత పరిస్థితుల్లో లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా అంగీకరించే అవకాశం అయితే ఉండదు. కాబట్టి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది మనకి ముందు తెలుస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్లో కూడా తెలుగుదేశం చాలా భారీ ఎత్తున విజయాలు కానీ సాధిస్తే ఆ తర్వాత లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పే అవకాశం ఉంటుంది తప్ప ఇప్పటికిప్పుడు లోకేష్ గారికి పగ్గాలు అప్పచెప్పే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం ఆరోగ్యపరంగా ఏ విధమైన ప్రాబ్లం లేదు. ఆయన వీళ్ళందరి మీద చాలా ఉత్సాహంగానే పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఈ వాదన కూడా చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి వెళ్ళిపోతారు, లోకేష్ గారు ముఖ్యమంత్రిగా అవుతారు అనే వాదన కూడా చాలా వరకు మనం తప్పనే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ లోకేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల చాలా గౌరవభావంతో ఉంటున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి పదవిని తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి వేరే పదవి ఏదో ఇవ్వడం అనేది అది అంతగా జనసేన కార్యకర్తలకు కానీ లోకేష్ గారికి కూడా ఇష్టపడి ఉండకపోవచ్చు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇస్తారని, పవన్ కళ్యాణ్ గారికి సౌత్ ఇండియాలో ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ ఇస్తారని ఇటువంటి కథనాలు కొన్ని వార్తాపత్రికలు వస్తున్నాయి. కానీ ఇవి నిజమయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.